ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమస్వరూపులారా, ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా బాబాగారి మీద చర్చలు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. మీకు అందరికీ తెలుసు. ఈ చర్చల్లో ఒక వర్గం బాబాగారిని వ్యతిరేకిస్తున్న వర్గం, ఒక వర్గం బాబాగారికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్న వాళ్ళు. బాబాగారిని వ్యతిరేకిస్తున్నటువంటి వర్గంలో ఉన్నవాళ్ళు, నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు పరమ మూర్ఖత్వంతో ఉన్నారు. ఎందుకంటే బాబాగారి జీవిత విధానంలో వారు జీవించినటువంటి పద్ధతులు చూసిన వాళ్ళలో నాస్తికులు, హేతువాదులు కూడా షిరిడి సాయిబాబాని అంగీకరిస్తారు. వారు ఆచరించిన వైరాగ్యం, వారు చూపిన సేవా తత్పరత, సమభావం, ప్రేమతత్వం, సర్వమత సామరస్యం, ఇలా ఎన్నో గొప్ప గొప్ప ఆదర్శవంతమైన గుణాలని వారు ఆచరించి చూపించారు. కాబట్టి నాస్తికులు, హేతువాదులు కూడా వారిని దైవంగా కన్నా ఒక గొప్ప మానవతావాదిగా, ఒక మహాత్ముడిగా అంగీకరిస్తూ ఉన్నారు. అటువంటి బాబాగారిని కూడా నోటికొచ్చినట్లుగా మతం పేరుతో కించపరుస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నటువంటి వాళ్ళు మారీచ స్వభావం లాంటి వాళ్ళు, శూర్పణఖ లాంటి వాళ్ళు. విచిత్రం ఏంటంటే, నా కూతురు వయసు ఉన్న అమ్మాయి, ఆధ్యాత్మికం అమ్మాయికి ఏం తెలుస్తుంది? అసలు ఆధ్యాత్మికత, గురు సంప్రదాయం, భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, సనాతన ధర్మం యొక్క ఉన్నతమైన విలువలు ఎంత గొప్పవి! ప్రపంచమంతా తల వంచి నమస్కరించే గొప్ప విశాలమైనటువంటి భావనలతో నిండి ఉన్నదే సనాతన ధర్మం, హిందూ ధర్మం. అటువంటి ధర్మం పేరు చెబుతూ నోటికొచ్చినట్లుగా నీచాతి నీచంగా మాట్లాడుతున్న వారు మన సనాతన ధర్మంలో పుట్టారా? వీళ్ళు మన హిందూ మతానికి సంబంధించిన వాళ్ళ? వీరు మహాత్ములను, సిద్ధపురుషులను, గొప్పవారిని అవమానించేవారా సనాతన ధర్మంలో ఉండేవారు? సనాతన ధర్మం పేరు చెప్పి హిందూ మతంలో ఉన్నవారు ఇలా చేస్తారా అన్నంతగా వికృతంగా ప్రవర్తిస్తున్నారు. తెలియక ఏదైనా తప్పు చేస్తే దాన్ని సరిదిద్దుకోవడం అనేది మనిషి లక్షణం. బాబాగారి సచ్చరిత్రలో రోహిల్లా కథలో ఎంతో గొప్ప ఆధ్యాత్మిక సాధన ఉంది. అది ఇప్పుడు నేను చెప్పను, ఎందుకంటే ఎవరైతే బాబాగారిని విమర్శిస్తున్నారో వారి అజ్ఞానాన్ని నేను పోగొట్టదలుచుకోలేదు. వాళ్ళు అలాగే ఆ అజ్ఞానంలోనే ఉండాలి. అవసరం వచ్చినప్పుడు వారి అజ్ఞానాన్ని ప్రజల ముందు చూపించడానికి మనకు అవకాశం ఉండాలి. ఆ కథలో ఉన్నటువంటి గొప్పతనాన్ని కొందరు సాయి భక్తులు చక్కగా తెలియచెప్పినా కానీ
ఆ మూర్ఖులు దాన్ని గ్రహించకుండా ఇంకా వికృతంగా దాన్ని వెటకారంగా చదువుతూ మొదటేమో రోహిల్లా భార్యని బాబాగారు తిట్టారు, ఇలా తిట్టేవాడా గురువు అని చెప్పిన వ్యక్తులు తర్వాత వచ్చేసరికి శ్రీహరి అల్లా ఇద్దరు ఒకటే ఎలా అవుతారు అనే కాడికి వచ్చారు. బాబు, మేము మహాత్ముడు పుట్టిన భూమిలో పుట్టాం. దురదృష్టం ఏంటంటే ఈ కాలంలో మీలాంటి దుర్మార్గులకు మహాత్ముడు కూడా చెడ్డవాడుగానే కనిపిస్తున్నాడు. మహాత్ముడినే చెడ్డవాడు అని చెప్పి ప్రచారం చేస్తున్న మీలాంటి వాళ్ళు ఉన్న ఈ కాలంలో ఇంకెవరిని మీరు ఒప్పుకుంటారనుకోవాలి? మీరు ఎవరిని ఒప్పుకోరు. మంచి వాళ్ళని, మహాత్ముల్ని ఒప్పుకోరు. మంచితనాన్ని బ్రతకనివ్వరు. కాబట్టి రఘుపతి రాఘవ రాజారాం ఈశ్వరు అల్లా తేరో నామ్ అన్నాడు మహాత్ముడు. అటువంటి మహాత్ముడు పుట్టిన భూమిలో పుట్టాం మేము. ఆధ్యాత్మిక జ్ఞానంలో పరాకాష్ఠ అయినటువంటి ఆత్మజ్ఞానాన్ని పొంది కులమతాలకు అతీతంగా సకల ప్రాణికోటిలో కూడా, కుక్క, పిల్లి, పంది, దోమలో కూడా నారాయణుడే ఉన్నాడు అని దర్శించినటువంటి సనాతన ధర్మంలో పుట్టాం. మీలాగా సనాతన ధర్మం పేరు చెప్పి దానికి విరుద్ధంగా ప్రవర్తించే పద్ధతుల్లో కాదు మేము పెరిగింది, మేము చూసింది, మేము తెలుసుకున్నది. ఓకే. ఎందు గలడందు లేడను సందేహం వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదికిన అందందే గలడు దానవాగ్రని వింటే అన్నాడు కదా. ఎక్కడ పడితే అక్కడ నారాయణుడు ఉన్నాడు. స్తంభంలో కూడా ఉన్న నారాయణుడు ముస్లింల్లో ఉండడా, క్రైస్తవుల్లో ఉండడా, కుక్క, పిల్లి, పంది, దోమలో ఉండడా? అదే సత్యాన్ని మా బాబాగారు చెప్పారు. భగవద్గీత కూడా అదే చెప్తుంది. కుక్క మాంసం తిని చండాలుని యందు బ్రాహ్మణుని యందు సమదృష్టి కలిగిన వాడు పండితుడు, జ్ఞాని అని స్వయంగా కృష్ణ పరమాత్మ చెప్పారు. గీత ఇచ్చిన జ్ఞానంతో, పురాణాలు తెలిపిన జ్ఞానంతో సనాతన ధర్మం ఏర్పడింది. అది అంతటా పరమాత్మ తత్వాన్ని దర్శించమని చెప్పింది, దర్శిస్తున్నాం. మీలాగా కులాల పేరుతో, మతాల పేరుతో మనుషుల్నే ద్వేషిస్తూ, మంచి వాళ్ళైనా సరే కులం పేరుతో, మతం పేరుతో ద్వేషించాల్సిందే అనే మూర్ఖత్వాన్ని మా సనాతన ధర్మం మాకు నేర్పించలేదు. అటువంటి అజ్ఞానాన్ని మా సనాతన ధర్మం మాకు నేర్పించలేదు. కాబట్టి అంతటా పరమాత్మను దర్శించమని చెప్పినటువంటి సనాతన ధర్మంలో పుట్టి ఏకమేవా అద్వితీయం బ్రహ్మం, ఉన్నది ఒకటే బ్రహ్మ, రెండు లేరు. మొన్ననే చిన్నజీర స్వామి కూడా చెప్పాడు కదా, నువ్వు కూడా వెళ్ళినట్టున్నావు పాపం. నిన్ను కూడా పాపం పెద్ద ఆయన పిలుచుకొని కూర్చోబెట్టినట్టున్నాడు. దేవుడు ఒక్కడే అని చెప్పాడు. ఆ దేవుణ్ణే ముస్లిమ్స్ అల్లా అంటున్నారు, హిందువులు నారాయణ అంటున్నారు, క్రిస్టియన్స్ యెహోవాను, క్రీస్తు అంటున్నారు. అంతే, అక్కడ రెండు లేరు, ఉన్నది ఒక్కటే. కాబట్టి అల్లా అంటే దేవుడు, ఆ దేవుడికి ఆకారం లేదు, ఆ దేవుడికి ఆకారం లేదు. మన వేదాల్లో పరబ్రహ్మ అన్నారు, పరబ్రహ్మకు ఆకారం ఉండదు, దేవుడికి ఆకారం ఉంది. దేవుడు అంటే నారాయణుడు, శివుడు, అమ్మవారు ఇలా. కానీ పరబ్రహ్మకు ఆకారం లేదు, చైతన్యం. అలాగే అల్లాకు ఆకారం లేదు, నిరాకారం. కాబట్టి ఈశ్వరు అల్లా తేరో నామ్ అన్న మహాత్ముడి తెలియజెప్పిన జ్ఞానాన్ని అక్కడ హేమాడ్ పంత్ కూడా సచేత్లో రాయడం జరిగింది. శ్రీహరి అల్లా ఇద్దరు ఒకటే. గాంధీ మహాత్ముడు చెప్పింది చెప్పాడు ఆయన, వేరేదేం చెప్పలా. కొత్తగా ఆ రచయిత ఏం చెప్పలేదు. మహాత్ములందరూ అదే చెప్పారు.
మళ్ళీ చెప్తున్నా, వాటర్, పానీ, నీళ్ళు పేర్లు వేరే, పదార్థం ఒకటే. అల్లా, బ్రహ్మము, యెహోవా పేర్లు ఒకటే, పేర్లు వేరు, పదార్థం ఒకటే. అటువంటి ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక సాధనలు చేసి సత్యాన్ని దర్శించిన మహాత్ములు మనకు అందజేశారు. మీరు రామకృష్ణ పరమహంసని అంగీకరించరు, స్వామి వివేకానందని అంగీకరించరు, రమణ మహర్షిని అంగీకరించరు, లాహిరి మహర్షిని అంగీకరించరు, పరమాత్మ ఒక్కడే అని చెప్పిన వాళ్ళని ఎవరిని అంగీకరించరు. మతాలు వేరైనా వాటిల్లో చెప్పబడినటువంటి సత్యం ఒకటే అంటే అంగీకరించరు. ఏమైనా అంటే మళ్ళీ ఇంకా ఏవో పట్టుకొస్తారు. మన హిందూ ధర్మంలో కనుక వేదాలు ఎవడన్నా వింటే వాడి చెవుల్లో సీసం పొయ్యండి, వాడిని చంపండి, నరకండి అని మధ్యలో వచ్చాయి కొన్ని మూర్ఖత్వం సిద్ధాంతాలు. అలాగే ఖురాన్లో, బైబిల్లో కొన్ని మధ్యలో వచ్చినటువంటి వాళ్ళు మధ్యలో ఏర్పడిన పరిస్థితుల వల్ల చొప్పించబడినటువంటి కొన్ని మూర్ఖపు సిద్ధాంతాలని చూపిస్తూ అన్ని మతాలని ద్వేషిస్తూ తయారైపోయాం మనం. మన దగ్గర కూడా ఉంది తవ్వితే కావాల్సినంత. మన హిందూ మతంలోనే ఒక వర్గం వాళ్ళు నోటికి వచ్చినట్లు తిడుతున్నారు. మన సనాతన ధర్మాన్ని, మనుశాస్త్రాలని నోటికి వచ్చినట్టు వెళ్ళి వాళ్ళకి సమాధానం చెప్పండి. ముందు వాళ్ళని నచ్చచెప్పండి. మన శాస్త్రాల్లో ఉన్న గొప్పతనాన్ని వాళ్ళకి తెలియచెప్పి నచ్చచెప్పండి. అది వదిలిపెట్టి హిందూ ధర్మంలో జీవిస్తున్న సాటి హిందువుల్ని హింసిస్తూ, సాటి హిందువుల్ని ద్వేషిస్తూ, వాళ్ళని విమర్శిస్తూ ఏం సాధిస్తారా బాబు మీరు? దేవేంద్రుడు మారువేషం వేసుకొని వచ్చాడు అహల్య దగ్గరికి, ఆయన దేవతల రాజు అయిపోయాడు అని చెప్పి ఎగతాళి చేస్తున్నారు. ఇంకా మన సనాతన ధర్మంలో, పురాణాల్లో ఉన్న అనేకమైన విషయాల్ని వేదికల మీద నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. వాటికి సమాధానం చెప్పేవాళ్ళు లేడు, వాళ్ళని సమాధానపరిచేవాళ్ళు లేరు. సాయిబాబా వారిని గురువుగా భావించుకొని సనాతన దైవాలైన రాముణ్ణి, కృష్ణుణ్ణి, శివుణ్ణి, జగన్మాతను, ఆంజనేయ స్వామి వారిని, విఘ్నేశ్వర స్వామిని అందరినీ ఆరాధించుకుంటూ బాబాగారి గుళ్ళో సకల దేవతల్ని ప్రతిష్ఠించుకొని అన్ని పర్వదినాలని, హిందువుల పర్వదినాలను హాయిగా జరుపుకుంటూ పరిపూర్ణమైన హిందువులుగా బ్రతుకుతున్నటువంటి బాబాగారి భక్తులని అవమానిస్తూ, బాబాని అవమానిస్తూ ఏం సాధిస్తారో తెలియదు. మీకు ముస్లిం ప్రవక్తలు నాయకులైపోయారు. వాళ్ళు చెప్పింది పట్టుకొని వచ్చి ఈ రాద్ధాంతం అంతా చేస్తున్నారు. ఆ ప్రవక్త ఎవరో, రియాజు ఎవరో ప్రవచకుడు ఉన్నాడు కదా, ఆయన బాబాగారి తల్లిదండ్రులు సృష్టించాడు, ఆయన ముస్లిం అని చెప్పాడు. ఆయన చెప్పింది పట్టుకొని వచ్చి మనం తన్నుకుంటున్నాం. అంతేనా? ఒక ముస్లిం ప్రవక్త చెప్పింది నమ్మి హిందువుల్లో భేదాలు తీసుకొచ్చే పని చేస్తున్నారు చాలా తెలివిగా. మీరు ఎంత తెలివిగలవాలో దాన్ని బట్టి తెలుస్తుంది. రియాజు గారు చెప్పింది నమ్ముతారు. మన హిందూ మతంలో పెద్దలు, సాధువులు, సత్పురుషులు, సన్యాసులు, ప్రవచకులు, పండితులు చెప్తే నమ్మరు, రియాజు గారు చెప్తే నమ్ముతారు కదా. ఎంత తెలివితేటలు మీ తెలివితేటలు! మీలాంటి వాళ్ళ వల్లే కదా ఈ దేశం శతాబ్దాల తరబడి పరాయి పాలనకి వెళ్ళిపోయింది. 100 సంవత్సరాలుగా పూజింపబడుతున్నటువంటి సాయిబాబా వారి మార్గాన్ని, కోట్లాది మంది చేత పూజింపబడుతున్న సాయిబాబా మార్గాన్ని విమర్శిస్తూ, సాయిబాబా భక్తులని నోటికొచ్చినట్లు దూషిస్తూ, వారు నిత్యపారాయణ చేసే గ్రంథాన్ని అవమానపరుస్తూ ఏం సాధిస్తారు మీరు? మీరు ఏమైనా సాధించదలుచుకుంటే చెప్పాను కదా, బాబా మందిరాలకు వెళ్ళండి. అక్కడ సాయిబాబా భక్తుల్ని సమావేశపరచండి. సచ్చరిత్రలో ఉన్నటువంటి మీకు అనిపిస్తున్నటువంటి భావాలను వ్యక్తపరచండి. అక్కడ సాయిబాబా భక్తులు చెప్పేది వినండి.
మీరు చెప్పేదానికి వాళ్ళు గనక అర్థం చేసుకొని మీరు చెప్పింది రైట్ అంటే వాళ్ళే మారిపోతారు. ఊరికే 4 గోడల మధ్యలో కూర్చుంటే అందరూ మహాత్ములే అంటారు ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. 4 గోడల మధ్యలో కూర్చుంటే అందరూ మహాత్ములే కదా. బయటికి వెళ్తే తెలుస్తుంది మనం ఏ పాటి మహాత్ములమో ఏ పాటి వీరులమో సూరులమో. ఇలా నాలాగా కెమెరా ముందు కూర్చొని కబుర్లు చెప్పమంటే, డైలాగ్ చెప్పమంటే, వాడెంత వీడెంత అని చెప్పమంటే, రారా చూసుకుందాం అని అనమంటే ఎవరైనా అంటారు. వాళ్ళు వచ్చేది లేదు, మనం చూసుకునేది లేదు, మనం వెళ్ళేది లేదు. ఉత్తర కుమార ప్రగల్భాలే కదా. 10 సంవత్సరాల నుంచి జరుగుతుంది కదా ఈ రాద్ధాంతం. ఒక్కరన్నా సాయిబాబా గుడి దగ్గరికి వెళ్ళి గురువారం పూట లేదా శ్రీరామనవమి రోజు, విజయదశమి రోజు వేలాది మంది సాయి భక్తులు మందిరానికి వస్తారు కదా, అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి మీ వర్షం చెప్పండి. బాబా గారు ముస్లిం అని చెప్పండి. ఆడవాళ్ళ భక్తుల్లో, బాబాగారి భక్తుల్లో 80%, 90% ఆడవాళ్ళే. వాళ్ళు చెప్తారు మీకు బుద్ధి. మీకు ఇంకా అంత అదృష్టం రాలేదు. ఇంకా మీరు అదృష్టం కొద్దీ 4 గోడల మధ్య ఉంటున్నారు. బాబా గుడికి వెళ్ళి బాబా గారు ఎవరో మీ వర్షంలో మీరు చెప్పండి. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. మీరు ప్రాక్టికల్స్లోకి రండి. అప్పుడు మీకు కూడా ప్రాక్టికల్గా తెలుస్తుంది ఎలా ఉంది బాబా భక్తి, ఎలా ఉంది బాబా శక్తి, ఎలా ఉంది బాబా భక్తులు ఎలా ఉన్నారు. వాళ్ళకే వాళ్ళు ఏమి రోడ్ల మీదకి రారు సాయి భక్తులు. బాబా గారి ద్వారా వాళ్ళు చాలా గొప్ప ఆధ్యాత్మిక స్థితిలో ఉంటారు. ఎవడి కర్మ వాడు అనుభవిస్తాడని ఊరుకుంటారు. వాదనలు బాబా వద్దన్నాడు. ఎవరైనా ఏదైనా అంటే సర్దుకోమన్నాడు, సహనంతో ఉండమన్నాడు. కాబట్టి సాయి భక్తులు వాటిని ఆచరిస్తుంటారు కనుక వాళ్ళు బయటికి రారు. మీరే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, మందిరాల్లోకి వెళ్ళండి. ఆ కమిటీ వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా మీకు అవకాశం ఇస్తారు. భక్తులు పిలిచి సమావేశపరుస్తారు. మీరు చెప్పండి బాబా గారు ముస్లిం అని. వాళ్ళు ఏం చెప్తారో వినండి. మీరు వాళ్ళని నమ్మించి ఒప్పిస్తే చక్కగా మీ పని సులభం అయిపోతుంది. అందరూ మారిపోతారు, వచ్చేస్తారు చక్కగా మీ మార్గంలోకి. లేదు వాళ్ళు చెప్పేది మీకేమైనా అర్థమైతే, మీకేమైనా బుద్ధి వస్తే మీ బుద్ధి మారుతుంది. ఇదొక్కటే పరిష్కారం. ఇలా సెల్ ఫోన్ల ముందు పెట్టుకొని కూర్చొని, కెమెరాల ముందు కూర్చొని డైలాగ్ చెప్పడం వల్ల ఏమి రాదు. చూశారు కదా షిరిడీలో నూతన సంవత్సరంలో 28 కోట్లు వచ్చాయంట. మన వెంకటేశ్వర స్వామి కూడా రాలా. 8 లక్షల మంది దర్శించారంట బాబావారిని. మీరు ఎంత గొంతు చించుకుంటే బాబా గారు అంత ఎక్కువగా జనాల్లోకి వెళ్ళిపోతున్నాడు. షిరిడీ కాదు, ఊర్లలో ఉన్న ప్రతి సాయి మందిరంలో వేలాది మంది సాయి భక్తులు రాత్రి 12 గంటల దాకా ఉండి బాబాకి హారతి చేసుకొని మళ్ళీ మరుసటి రోజు వేలాది మంది బాబాను దర్శనం చేసుకోవడానికి వచ్చారు. మీ గొంతులు దించుకుంటే మీరు చేసిన తప్పుడు ప్రచారాలు ఏమైనా పనికి వస్తున్నాయా? ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఈ సందర్భంగా సాయి భక్తులకు కూడా నా విన్నపం ఏంటంటే, వీళ్ళంతా నిన్న చెప్పినట్టుగా ఏదో డబ్బుల కోసం ఛానల్ నడవడానికో, సనాతన ధర్మం ముసుగు వేసుకొని హిందువుల దగ్గర చందాలు వసూలు చేసుకొని బాగుపడ్డానికో, రకరకాల కారణాలతో, వేషాలతో చేస్తున్నారు ఈ పనులు. వాళ్ళకేం తెలియక కాదు. బాబా గారి శక్తి తెలుసు, బాబా భక్తుల యొక్క భక్తి తెలుసు. ఏ శక్తి లేకుండా ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఇన్ని వేల మందిరాలు కట్టుకుంటారా భక్తులు? దేశ ప్రధాని దగ్గర నుంచి ఐఏఎస్ ఆఫీసర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, కోటీశ్వర్లు వీళ్ళందరూ ఆ ఫకీర్ గారిని ఎందుకు పూజిస్తారు? ఏముంది ఆయన దగ్గర? ఆయన ఏమైనా పెద్ద కోటీశ్వరుడా? సన్యాస? గొప్ప సన్యాస? బంగారాలు, కిరీటాలు
పెట్టుకున్న సన్యాసి కాదు, బంగారు రథాలు సింహాసనాలు ఉన్న స్వామీజీ కాదు. ఆయన మా పకీరు కదా, అందరూ అన్నట్టుగానే 4 ఇళ్లలో బిచ్చం ఎత్తుకున్న పకీరు. ఆయన్ని పూజిస్తే ఏమొస్తుంది? ఆయన పూజిస్తే ఏదో వస్తుంది, ఏదో వచ్చింది. ఎవరి దగ్గర రానిది ఆయన దగ్గరే వచ్చింది. అందుకని అందరూ ఆయన్ని పట్టుకుంటున్నారు, ఆయన పాదాలు పట్టుకుంటున్నారు. ఊరికినే ఎందుకు పట్టుకుంటారు? ఊరికినే ఎవరన్నా ఎవరి దగ్గరికైనా వెళ్తారా? ఊరికినే ఎవరికైనా 10 రూపాయలు ఇస్తారా? ఎవరు? అక్కడి నుంచి 100 రూపాయలు ఇస్తే 10 రూపాయలు ఇస్తాడు మానవుడు. అలాగా ఎవరి దగ్గర నుంచి రానిది ఆయన దగ్గర నుంచి వచ్చింది. ఎవరి దగ్గర లేనిది ఆయన దగ్గర ఉంది. ఆయన శక్తిని ప్రశ్నించే వాళ్ళ వీళ్ళతో మాట్లాడడం అనేది ఎంత అవమానకరం అనిపిస్తుంది. ఆధ్యాత్మికలో ఓనమాలు కూడా రాని వీళ్ళతో మాట్లాడేది ఏమిటి? వీళ్ళకి తిట్లు, గొడవలు, ద్వేషాలు తప్ప ఏమీ రాదని అర్థమైపోయింది. ఎప్పుడైతే రోహిల్లా కథలో రోహిల్లాకు భార్య ఉంది అని అనుకున్నాడో ఆ మహానుభావుడు, ఆయన జ్ఞానం మనకు అర్థమైపోయింది. బాబాగారి భక్తులుగా ఉంటూ దశాబ్దాల తరబడి సచిత్ర నిత్యపారాయణ చేస్తున్న వాళ్ళకే అందులో ఉన్న కొన్ని విషయాలు అర్థం కావు, అంత లోతుగా ఉంటాయి. అంతరార్థం పరమార్థం అంటారు కదా గురువు యొక్క వాక్యాల్లో. ఆ పరమార్థాన్ని దర్శిస్తే తప్ప అసలు విషయం బయటికి రాదు. సచరిత్రలో చాలా విషయాలు ఆయన భక్తులకే అర్థమయ్యేది లేదు, అంత లోతుగా ఉంటుంది. ఇక బాబాను ద్వేష దృష్టితో చూసి ఆయనకేం అర్థమవుతుంది? అర్థమైపోయింది. నిన్న ఆ రోహిల్లా కథలో అర్థమైపోయింది ఆయన తెలివితేటలు ఎంత గొప్పవి. అటువంటి వాళ్ళతోటే మనం ఆధ్యాత్మిక చక్రవర్తి, యోగి సామ్రాట్, ప్రపంచాన్ని 75 మంది యోగి పుంగవులు పరిపాలిస్తారని, వారికి 5 మంది నాయకత్వం వహిస్తారని, ఆ 5 మందికి బాబాగారు సామ్రాట్ అని ఎంతోమంది సిద్ధపురుషులు, యోగులు, సత్పురుషులు చెప్పారు. అటువంటి యోగి సామ్రాట్ ఎవరు అనేది వాళ్ళకి ఎలా తెలుస్తుంది? వాళ్ళకి ఏం తెలుస్తుంది? సచరిత్రలో ఒక పదానికి కూడా వాళ్ళకి అర్థం తెలియదు, పరమార్థం అసలు తెలియదు. ఏమీ తెలియని వాళ్ళతోటి వాదిస్తే జీవితాలు మొత్తం వేస్టే అనిపించింది నాకు. ఏదో చెబితే వాళ్ళకి అర్థమవుతుందేమో అని అనుకున్నాను, కానీ ఏం అర్థం కాదు. వారికి కాలమే సమాధానం చెప్తుంది. బాబా చెప్పడు. బాబా పరమ దయాస్వరూపుడు, కరుణా సముద్రుడు, ప్రేమ స్వరూపుడు కాబట్టి ఆయన ఏమనడు. కృష్ణులాగా చక్రం పట్టి ఏం ఖండించడు. శిశుపాలుడికి 100 తప్పులు పూర్తయిన తర్వాత చంపేశాడు. బాబా అలా చేయడు. బాబా ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు, నవ్వుకుంటూ ఉంటాడు. బాబాని వాళ్ళు విమర్శిస్తుంటే నవ్వుతుంటాడు ఆయన. అలాంటిది బాబా తత్వం. కానీ కర్మదేవత ఒకటి ఉంది కదా, కర్మ సిద్ధాంతం ఒకటి ఉంది కదా, అది వారిని విడిచిపెట్టదు. కానీ బాబాని విమర్శించే వాళ్ళు బాబా వారి వల్ల, బాబా భక్తుల వల్ల హిందూ సమాజానికి ఎన్ని రకాల మేలు జరుగుతున్నాయి, మంచి జరుగుతుంది. సాయిబాబా భక్తులు హిందూ ధర్మంలో పరిపూర్ణంగా ఎలా జీవిస్తున్నారు? వారు ఏమన్నా హిందూ మతానికి వ్యతిరేకంగా జీవిస్తున్నారా? హిందూ దేవతల్ని ఏమైనా వ్యతిరేకిస్తున్నారా? పరమతాల వాళ్ళలాగా హిందూ దేవతల్ని ఏమైనా విమర్శిస్తున్నారా? సనాతన ధర్మంలో చెప్పబడిన, మన హిందూ ధర్మంలో చెప్పబడిన పర్వదినాలు ఆచరించట్లేదా? ఇంట్లో దీపారాధన చేయట్లేదా? పూజలు చేయట్లేదా? వ్రతాలు చేయట్లేదా? తీర్థయాత్రలు చేయట్లేదా? ఏం చేయట్లేదు సాయిబాబా భక్తులు. ఆలోచించుకొని వారి ప్రయత్నం మానుకుంటే అదృష్టవంతులు అవుతారు. బాబా అనుగ్రహానికి ఇవాళ కాకపోతే రేపైనా పాత్రలు అవుతారు. బాబా అంటే ఏమిటో తెలుసుకుంటారు. అలా కాకుండా ఇలాగే మూర్ఖంగా నోటికొచ్చినట్టుగా మాట్లాడుతూ దూషిస్తూ వెళ్తే కర్మ సిద్ధాంతం వారిని వదిలిపెట్టదు. అదే నేను బాధపడుతున్నాను. వాళ్ళందరూ కూడా నా హైందవ సోదరులే. ఏ కారణంతోటో కానీ హైందవ ధర్మం కోసం పోరాడుతున్నారు.
కానీ అది బాబాగారి విషయంలో పక్కదారి పట్టింది పూర్తిగా. అటువంటి కర్మ సిద్ధాంతం వారిని శిక్షించకుండా ఉండాలని నా తపన. అందుకే ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఊరికే చెప్పట్లేదు. రావణ బ్రహ్మ అయినా, హిరణ్యకశిపుడైనా, దుర్యోధనుడైనా, ఎంత బలాఢ్యులైనా మూర్ఖంగా ప్రవర్తించారు. వారిని రాముడు చంపలేదు, నారాయణుడు చంపలేదు. వారు చేసిన పాపాలే, వారు చేసిన కర్మలే వాళ్ళని చంపాయి, వాళ్ళని బలహీనులు చేశాయి. కాబట్టి సాయిబాబా గారి భక్తులను, సాయిబాబా వారిని దూషించడంలో ఎటువంటి అర్థం లేదు. ఎంతోమంది ఆ విషయం చెప్తున్నారు. నిజానికి బాబాగారి భక్తుల వల్ల, బాబా వల్ల ఏదైనా హిందూ మతానికి తప్పు జరిగితే ఎంతోమంది స్వామీజీలు, సన్యాసులు, పీఠాధిపతులు ఎప్పుడో మాట్లాడేవాళ్ళు. వాళ్ళందరూ ఎందుకు మాట్లాడట్లేదు? వాళ్ళకి లేదా హిందూ మతం మీద అభిమానం, సనాతన ధర్మం మీద ప్రేమ? వాళ్ళు చేయలేరా ఈ పని? వాళ్ళు మాట్లాడితే మీరు మాట్లాడిన దానికంటే 100 రెట్ల రిజల్ట్ ఉంటుంది హిందూ సమాజం నుంచి. కానీ ఎవరు మాట్లాడట్లేదే. వాళ్ళు మంచివాళ్ళు, వాళ్ళు జ్ఞానులు, వాళ్ళకు తెలుసు సాయిబాబా భక్తుల వల్ల, బాబాగారి వల్ల హిందూ మతానికి ఎటువంటి హాని జరగట్లేదు. కోటాను కోట్ల మంది ఉన్నారు. ఇప్పుడు వారిని ఏమన్నా కానీ హిందూ సమాజానికి నష్టమే తప్ప లాభం లేదని తెలుసుకున్న విఘ్నులు కాబట్టి, మేధావులు కాబట్టి వాళ్ళు మౌనంగా ఉన్నారు. కానీ మీలాంటి వాళ్ళు చేస్తున్న పనుల వల్ల మాత్రం ఏం జరిగినా హిందూ మతానికి అయితే చెడే జరుగుతుంది. మీ ప్రయత్నాలు ఇలాగే ముందుకు సాగితే. మరొక్కసారి మీరు విశాల దృక్పథంతో, ప్రశాంత చిత్తంతో ఆలోచించుకొని సాయిబాబా భక్తులని, సచ్చరిత్రను అవమానించడం మానుకుంటే మీకు మంచిది, సమాజానికి మంచిది. కాదు మేము ఇలాగే చేస్తామంటే మీ ఇష్టం. మీరు నమ్మిన, మేము నమ్మిన, అందరూ నమ్మిన ఒక పరమాత్మ ఉన్నాడు. ఆయన దుష్ట శిక్షణ చేస్తాడు, శిష్ట సంరక్షణ చేస్తాడు. మీరు అనుకుంటున్నారు మేము ధర్మం కోసం పోరాడుతున్నామని. ఇతరులను బాధించేది ధర్మం కాదు. సిద్ధపురుషుల్ని, మహాత్ములని, గురువులని, మతాలు పేరు చెప్పి ద్వేషించడం, దూషించటం ధర్మం కాదు. మన ధర్మాన్ని మనం ఆచరించాలి తప్ప ఇతరుల ధర్మాలని మనం ఎగతాళి చేయడానికి మనకు అధికారం లేదు. మా యొక్క హిందూ దైవాల పేరుతో ఆయన ఎందుకు పిలుస్తున్నారు అని అంటే, ఆయనలో కూడా నారాయణుడు ఉన్నాడు రా బాబు. నారాయణుడు ఏమన్నా హిందువులోనే ఉన్నాడని చెప్పారా నీకు? నారాయణుడు హిందువులోనే ఉన్నాడా? అలా ఉంటే నారాయణుడు ఇంతే అయిపోతాడు. హిందువులు కాని వాళ్ళు ఎక్కువ ఉన్నారు. నారాయణుడు ఇంత కాదు, పూర్ణమైన. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణంగా ఉన్నాడు ఆయన, అందరిలో ఉన్నాడు. మొదట చెప్పినట్టు జంతువుల్లో ఉన్నాడు, అచరాల్లో కూడా ఉన్నాడని చెప్తాయి మన పురాణాలు. కదిలే వాటిల్లో, కదలని వాటిల్లో. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరిలో నారాయణుడే ఉన్నాడు. అందరిలో నారాయణుడు ఉన్నాడనేది మనకు తెలుసు, వాళ్ళు ఒప్పుకోరు. మాలో ఉన్నది క్రీస్తు, మాలో ఉన్నది అల్లా అనుకుంటారు వాళ్ళు. కానీ మనమేమంటాం, లేదు వాళ్ళల్లో కూడా నారాయణుడే ఉన్నాడు, అంతటా ఉన్నాడు ఆయన, వాళ్ళకు తెలియదు అనుకుంటాం. కాబట్టి అందరిలో నారాయణుడే ఉన్నాడు. ఇది తెలిసిన మనం ఎలా ద్వేషిస్తాం? నారాయణుడు ఉన్నంత మాత్రం చెడ్డవాళ్ళైతే సమర్థించాలా అని అన్నారు అనుకోండి, దానికి కూడా నిజమే. అది చెడ్డవాళ్ళని ద్వేషిద్దాం, అంతేగాని ఒక మొత్తాన్ని ద్వేషించేయాలి, కులం మొత్తాన్ని ద్వేషించాలి, అది వద్దు అంటున్నాం అంతే. మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు అన్ని మతాల్లో ఉంటారు. మన మతంలో ఉంటారు, వాళ్ళ మతంలో ఉంటారు. కొన్ని మతాల్లో ఎక్కువ ఉంటారు, కొన్ని మతాల్లో తక్కువ ఉంటారు. కాబట్టి మత ప్రాతిపదికన ద్వేషం వద్దు.
కనుక సాయి బంధువులరా, మీకు నా మనవి, ఏం కంగారు పడద్దు. మనందరికీ తెలుసు కదా, బాబా సర్వ అంతర్యామి, సర్వవ్యాపి, సర్వశక్తిమంతుడు, సాక్షాత్ పరబ్రహ్మ. ఆయనకు అన్నీ తెలుసు, చూస్తున్నాడు. ఆయన టైం వచ్చినప్పుడు అందరికీ బుద్ధి చెప్తాడు. అందరినీ ఎలా తన భక్తులుగా మార్చుకోవాలో ఆయనకు తెలుసు. ఆ అదృష్టం లేని వాళ్ళు వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు. వీళ్ళతో వాదనలు మనకు అనవసరం. వీళ్ళకి ఏమీ తెలీదు. వీళ్ళకి తెలిసిందల్లా ద్వేషం, ఈర్ష్య, అసూయ, అంతే. ఈర్ష్య ద్వేషాలతో రగిలిపోయేవాడికి బాబా ఎక్కడ అర్థమవుతాడు? సత్యత్ర ఎక్కడ అర్థమవుతుంది? సత్యత్ర పారాయణాలు చేసి కోటాను కోట్ల మంది అనేకమైన ఫలితాలు పొందారు. కొంతమంది కోరికలు తీరితే, కొంతమంది రోగాలు తీరితే, కొంతమందికి ఆత్మజ్ఞానం కలిగింది. సచ్చరిత్ర ఎంత గొప్పదో, బాబా ఎంత గొప్పవాడో మనందరికీ తెలుసు. వాళ్ళెవరో కాదన్నంత మాత్రాన మనకు వచ్చే నష్టమేం లేదు. అరుచుకోనియండి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా. వాళ్ళకి ధైర్యం ఉండి మన గుడి దగ్గరికి మన ముందుకు వచ్చి సచ్చరిత్ర గురించి, బాబా గురించి చెప్పమనండి. బాబా ఏంటో, సచ్చరిత్రలో ఉన్న గొప్పతనం ఏంటో మనం చెప్తాం. అంతవరకు వాళ్ళతో మనకు అనవసరం. అరిసి అరిసి వాళ్ళే నోరు మూసుకుంటారు. ఏమో నాకు అలా అనిపించింది. అందరికీ మంచి జరగాలి. లోకా సమస్త సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి. సాయిరాం, సాయిరాం, సాయిరాం.